మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948 99422. మోర్జుం బీచ్కి అయితే వచ్చేసాము. ఇదే పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రీ అనమాట. ₹1 కూడా ఛార్జ్ అయితే లేదు. మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. బీచ్ ఎలా ఉందో మీకు చూపించేస్తారండి. ఈరోజు మనమైతే మోర్జుం బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగుంది బీచ్ అయితే మాత్రం. యా వావ్, మొత్తం మంచిగా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే బీచ్లా ఉందన్నమాట ఇది. నైస్, చూడండి చూసారా ఈ ఎఫెక్ట్ చూడండి
ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. యా, ఇసుక అంతా కదిలి వస్తుంది అన్నట్టు. బాగుంది కదా. ఇప్పుడు ఈ బీచ్ ప్రత్యేకత ఏంటి అంటే మంచిగా ఇప్పుడు ఏదైతే బీచ్ వాటర్ ఉందో అది మనకి అక్కడి నుంచి మనం ఇప్పుడు చూస్తున్న బీచ్ శాక్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా ఈ వాటర్ అనేది వస్తుంది అనమాట. అందుకే ఈ తడి అక్కడంతా వెనకాల పొడిగా ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బీచ్ శాక్స్ ఎక్కువగా మనకి అంటే ఫుల్ లైటింగ్తో బాగా కలంగట్టు ఆ ఏరియాలో ఉన్న ఇక్కడ ఓన్లీ నీట్గా ఫారినర్స్ లేదా ఫ్యామిలీస్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం ఈ వెనకాల ఉన్న ఏదైతే కొండ ఉంది కదా, ఆ వెనకాల కనిపించే కొండ, ఆ కొండ వచ్చి చోప్రా ఫోర్ట్ ఆ కొండ అనమాట. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే అది ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ బీచ్ శాక్స్ అన్నీ దాటుకొని వస్తే ఇదేం వాటర్ స్పోర్ట్స్ అనుకుంటే అమ్మా సూర్యుడు కూడా కిందకు వచ్చేసాడండి. ఇది వాటర్ స్పోర్ట్స్ కాదు. ఇక చిన్నపిల్లలు చూడండి, ఇది సేమ్ దాన్ని ఏమంటారో దీనికి పేరు నాకు ఐడియా లేదు, వాళ్ళని అడుగుదాం ఇప్పుడు. అది అలా పైకి లేచిపోయింది చూసారా, అలా దాని పేరేంటో అడుగుదాము. వీళ్ళందరూ ఇక్కడ బీచ్లో భలే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. నేను పారాసైలింగ్ ఏమో అనుకున్నా, పారాసైలింగ్ కాదు, వీళ్ళు నార్మల్గా బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. ఫారెన్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. వాళ్ళ మమ్మీ ట్రైనింగ్ ఇస్తుంది, వాళ్ళ డాడీ మనోడు ఎన్ని తప్పులు చేస్తుంటే అన్నిసార్లు వెళ్ళి అది పైకి లేపుతా ఉన్నాడు అనమాట. అది అలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇక్కడే నేర్పించాలి. ఈ వయసులో నేర్పిస్తే ఆ వయసు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పాపం వాడు పరిగెడుతున్నాడు, వాడు అది కనుక తీసుకెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. అరే వాడు ఇసుకలో నేర్చుకున్నాక బీచ్లోకి వదులుతారనమాట. ఫారినర్సే, మొత్తం ఫారినర్సే చూసుకోవచ్చు. అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు, వీళ్ళేమో హ్యాపీగా తిరుగుతూ చిల్ అవుతున్నారు. మనకి ఇప్పటి వరకు చూసిన బీచ్లన్నీ ఒక లెక్క, ఈ బీచ్ వేరే లెక్క అనమాట. ఎందుకు అంటే ప్రైవసీ అయితే మాత్రం సూపర్గా ఉంది. ఫారినర్స్ ఇలాంటివి చేయడానికి కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ అన్నీ ఆడడానికి ఇంత పెద్ద ప్లేసు ఎక్కువ మంది రారు, ఓన్లీ ఫారినర్స్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. మీకు సన్సెట్ ఇప్పుడు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఆరైపోయింది, సన్సెట్ భలే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ అన్నీ. చూశారు కదా మోర్జిం యొక్క అందాలు. బీచ్ అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు అనమాట. మీకు కూడా ఈ బీచ్ నచ్చితే కంపల్సరీ విజిట్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుసు ఉంటాం. గోవా ఛానల్ కెమెరామెన్ దాస్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్ మోర్జిం.